शिवाय। जननमृतियुतानां सेवया देवतानां न भवति सुखलेशः संशयो नास्ति तत्र। अजनिममृतरूपं साम्बमीशं भजन्ते य इह परमसौख्यं ते हि धन्या लभन्ते। క్రితం శ్లోకంలో ఉన్నది పరమాత్మ, పరమేశ్వరుడు ఒక్కడే. మిగిలిన దేవతా స్వరూపాలు, నామరూపాలతో ఉన్నటువంటి స్వరూపాలు మొత్తం కూడా పరమేశ్వరుడే. విష్ణుదేవుడు, అమ్మవారు పరమేశ్వరుడే అని చక్కగా వివరించి చెప్పి ఈ శ్లోకంలో ఏమంటున్నారంటే, మీరు పూజిస్తున్న దేవతా స్వరూపాలను పరమేశ్వర భావంతో పూజిస్తున్నారా, లేక వేరువేరు భావాలతోటి చేస్తున్నారా? వేరువేరు రూపాలు, వేరువేరు నామాలు, వేరువేరు భావాలు, అలా భావాలతో చేస్తున్నారా? ఆయన యొక్క రూపాలు ఎన్నెన్నో చూపించగలడు కదా. ఇలా అనేక కథల ద్వారా మనం తెలుసుకున్నాం కూడా కదా. ఇవన్నీ ఆయన రూపాలే అని నిరభ్యంతరంగా చేయవలసినటువంటి విధానం ఈ శ్లోకంలో చేస్తున్నట్లు చెప్తున్నారు. అలా చేసి తీరాలి అని చెప్తున్నారు. అలా కాక వేరే వేరేగా భావిస్తే, ఏ దేవతను భిన్నంగా భావించినా సరే జనన మృతి యుతానాం సేవయా దేవతానాం, జనన మరణవంతులే ఈ దేవతలు కూడా, జనన మరణాలు ఉన్నటువంటి వారే. పరమేశ్వరుడు ఒక్కడే శాశ్వతమైన జనన మరణాలు లేనటువంటి వాడు అని చెప్తున్నారు. నభవతి సుఖలేశ, అటువంటి దేవతా స్వరూపాలు సుఖం కానీ సంతోషం కానీ ఏమాత్రం లేనటువంటి రూపాలు. వేరువేరుగా భావిస్తే అటువంటి రూపాలు జనన మృతి కారణంగా వచ్చినటువంటి వారే. వాళ్ళ వల్ల సుఖం అనేది, సంతోషం అనేది ఉండదు. దానివల్ల ఏమాత్రం సంతోషం కలగనటువంటి రూపాలు. ఈ విషయంలో ఏమాత్రం సందేహపడక్కర్లేదు. ఇదే సత్యం అని చెప్తున్నారు. ఇక నాస్తి తత్ర, అక్కడ ఇంకొక రూపం అంటూ లేదు. అమృత స్వరూపుడు ఎవరు అంటే అంబా సమేతుడైన పరమశివుడే, విష్ణు సమేతుడైన పరమశివుడే అనే విషయాన్ని చక్కగా తెలియచేస్తున్నారు. ఆయన పుట్టుక లేనివాడు. ఈ విషయంలో ఏ సందేహము అక్కర్లేదు. ఇంకా అజని మమృత రూపం, మరణాలు లేనటువంటి వాడు, అంబతో కలిసి ఉండేటటువంటి వాడు, ఇతర దేవతలతో కలిసి ఉండి పరమేశ్వరుణ్ణి ఎవరైతే సేవిస్తున్నారో సాంబమీశం భజంతే, ఆయన్ను ఇలా తెలుసుకోవాలి. పరమేశ్వరుడు నామరూపాలు, దేవతలు, ఇతర దేవతలు అన్నీ కలిసిన పరమేశ్వరుడులోనివే అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. ఇలా తెలుసుకోవడాన్ని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఈ లోకంలో జీవులు శాశ్వతమైన ఆనందాన్ని పొందుతారు. అటువంటి వాళ్లే యయిహ పరమ సౌఖ్యం, పరమ సౌఖ్యాన్ని పొందుతారు, ఆనందాన్ని పొందుతారు. ఇతర దేవతల ఆరాధనలో ఉన్నా పరమేశ్వరిలో ఉన్న వాళ్లే ఈ దేవతలు కూడా అని భావన చేస్తూ వాళ్ళు పొందే ఫలితాలను, వాళ్ళు పొందే దేవతలు ఆరాధన చేసి ఫలితాలను అందుకునేట్టుంటూనే ఆ పరమేశ్వరుని ఎవరైతే ఆ ఫలితాలను అందుకుంటున్నారో వాళ్ళు పరమేశ్వరుణ్ణి పొంది తీరుతారు. అలా కాకుండా పరమేశ్వరుని భిన్నంగా చూసినట్లయితే వాళ్లకు, అంటే ఇతర దేవతలకు కూడా జనన మరణాలు ఉన్నట్లుగా అవుతుంది కదా అని చెప్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? దేవతలకు కూడా జనన మరణాలు ఉన్నాయి అని అంటే అప్పుడు మనకు దేవతలకు ఏమంత భేదం లేదు, చాలా స్వల్పంగా అయిపోతుంది. కాకపోతే దేవతలు మనకంటే పై స్థాయి వాళ్ళు అని ఒప్పుకుంటున్నట్లు అవుతుంది. అదే మనకు కావాల్సింది. అట్లా తప్ప దేవతల అసలు మూలతత్వం మనకు అర్థం కాదు.
అర్థం చేసుకోవాల్సిన విధానం ఏంటి అంటే జనన మృతియుతానాం సేవయా దేవతానాం. జనన మరణాలు మనలాగానే ఉండేటటువంటి ఆ దేవతల యొక్క సేవతో ఏ ప్రయోజనము ఉండదు. ఇంకా నభవతి సుఖలేశ సంశయో నాస్తి తత్ర. ఏమంత సుఖం ఉంటుంది కనుక మామూలు మనుషుల కంటే కాస్తంత ఎక్కువ ప్రయోజనం ఉంటే ఉంటుంది తప్ప శాశ్వత ప్రయోజనం, నిత్య ఆనందం, అపరిచ్ఛిన్న ఆనందం ఏమాత్రం ఉండదు. దీనిలో సందేహమేం లేదు, సంశయం అక్కర్లేదు, ఏమంత ఆలోచించిన అవసరం కూడా అక్కర్లేదు. జనన మరణ రహితుడైనటువంటి పరమేశ్వరుడే ఈ దేవతలందరకు మూలతత్వం. పరమేశ్వరుడే ఈ రూపాలు అనే భావన బుద్ధిలో స్థిరం చేసుకోమని ఆచార్యులు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు. అజని అమృత రూపం, జన్మ మరణాలతో సంబంధం లేనటువంటి సాంబమీశం భజంతే, అటువంటి అంబతో కూడినటువంటి పరమేశ్వరుడు సాంబ. అటువంటి పరమేశ్వరుణ్ణి ఇతర దేవతలను తనలో ఇముడ్చుకునేటటువంటి సాంబ రూపం. ఈ పరమేశ్వర రూపాన్ని, ఈ విష్ణు దేవతా స్వరూపాన్ని, విష్ణు పరమేశ్వరుని, అంబతో కూడిన పరమేశ్వరుణ్ణి, ఇతర దేవతలందరూ కూడా ఈ పరమేశ్వర రూపాలే అని ఎవరైతే ఈ ప్రపంచంలో ఆరాధిస్తారో, పూజిస్తారో, మూలతత్వాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఇహ పరమ సౌఖ్యం, పరమ సౌఖ్యాన్ని అనుభవించగలుగుతారు. అమృతమైనటువంటి ఆత్మతత్వాన్ని, తత్వరూపాన్ని, ఆత్మజ్ఞానిగా జీవితాన్ని ధన్యత చేసుకుంటారు. తేహి ధన్యాలభంతే, జీవితాన్ని ధన్యత గావించుకుంటారు అని స్పష్టంగా ఈ శ్లోకంలో ఆచార్యులు బోధ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఒక మూలతత్వాన్ని తీసుకొచ్చి మనకు అర్థమయ్యే విధంగా ఆచార్యులు బోధిస్తున్నారు. పరమేశ్వరుడే సత్యం, పరమేశ్వరుడే సర్వం, పరమేశ్వరుడే అనంతం, ఉన్నదంతా ఈశ్వరుడే. ఆయనే ఎన్ని రూపాలుగా అయినా ఆయనే ధరిస్తాడు. కనిపించే అన్ని రూపాలు ఆయన రూపాలే. ఇలా సాధన, ఆరాధన చేసే వ్యక్తి జన్మ ధన్యమవుతుంది. అవేద బుద్ధితోటి బుద్ధిలో పరమేశ్వర దర్శనం చెయ్యాలి. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనేటటువంటి ఆర్యోక్తి ఎప్పటి నుంచో మన పెద్దలు చెప్పారు. అటువంటిది ఏది కదులుతున్నా ఇది ఈశ్వర నిర్ణయం. ఏ రూపం చూసినా ఇది ఈశ్వర మూలతత్వంలోని ఒక భాగం. అలా కాకుండా భేదబుద్ధితో చూస్తే మనకి మిగతా దేవతా స్వరూపాలకి తేడా ఏమీ లేదు. కాబట్టి మూలతత్వం అన్నిటికీ అంతటికీ పరమేశ్వరుడే అనే భావనను చక్కగా వ్యక్తీకరిస్తున్నారు. అదే ఈ శ్లోకంలో ఇంకొంచెం స్పష్టంగా చెప్పారు. క్రితం శ్లోకం, ఈ శ్లోకం ఉన్నది ఈశ్వరుడే అనే విషయాన్ని స్పష్టత చేయడానికే. అటువంటి భేదబుద్ధి లేనటువంటి వాడి జన్మ మాత్రమే ధన్యమవుతుంది అనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. జనన మృతియుతానాం సేవయా దేవతానాం నభవతి సుఖలేశః సంశయో నాస్తి తత్ర అజనిమమృత రూపం సాంబమీశం భజంతే యైహ పరమ సౌఖ్యం తేహి ధన్యాలభంతే. ఓం నమః శివాయ.